శ్రీకృష్ణ సూది గారు మీరు చెప్పండి, షడ్గ్రహ కూటమి ఒక రొటీన్గా జరిగే ఈ గ్రహాల కలయిక లాంటి ఒక మామూలు అంశమేనా, లేకపోతే దీనికి ఏదైనా విశేషం ఉందా? మామూలు అంశం అయితే చర్చ ఎందుకండి. ఓకే, షష్టగ్రహ కూటమి కాదు, సప్తగ్రహ కూటమి అనాలి నిజంగా అయితే. మీరు వదిలేసిన గ్రహం నెప్ట్యూన్ మర్చిపోతున్నారు ఇక్కడ. ఓకే, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. దీంట్లో మీనరాశిలోనే నెప్ట్యూన్ కూడా ఉంటున్నాడు ఇప్పుడు. ఓకే, మీనరాశిలో నెప్ట్యూన్ ఉండి మీరు 2019లో కరోనాకు ముందు ఇదే వెర్షన్గా మాట్లాడినప్పుడు అక్కడ ఫ్లూటో ఉన్నాడు. ఫ్లూటో కలిసిన దానివల్ల ఆ ఫ్లూటో ప్రాణాంతకమైన వ్యాధులను ఇచ్చాడు. ఇప్పుడు నెప్ట్యూన్ కలిసిన దానివల్ల జల ప్రమాదాలకు, జల ప్రళయాలకు కారణమవుతున్నాడు. కొత్త భూభాగాలు ఏర్పడతాయి, కొత్త సముద్ర భాగాలు ఏర్పడతాయి, సముద్రం కొంత భూమిని ఆక్రమించుకుంటుంది, వేరే వైపు భూమి వచ్చేసేసి బయటపడుతుంది. ఇలాంటి విపరీతమైన పరిణామాలు. దాంతోపాటు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేశాధినేతల్లో ఒక దేశాధినేతకు ప్రాణగండం. అది అగ్రరాజ్యాలు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకేదైనా పెద్ద దేశం కావచ్చు. ఇప్పుడు మనం గమనించాల్సింది కుజుడి యొక్క గమనాన్ని కూడా చూడండి. కుజుడు కర్కాటకంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ కాలం స్తంభించాడు. మళ్ళీ నిన్ననే కుజుడు కర్కాటకంలో ప్రవేశించినప్పుడే విపరీతం జరిగింది. ఇప్పుడు జూన్ 5వ తారీఖు వరకు కర్కాటకంలోనే ఉంటున్నాడు. ఓకే, ఇప్పుడు నిన్న సంభవించిన భూకంప విలయానికి దానికి ఏమైనా సంబంధం? కుజుడికి సంబంధం, భూమిపుత్రుడు కుజుడు. భూమిలో ఎప్పుడైతే కర్కాటకంలో ఉన్నాడు, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, అది కర్కాటకంలో కుజుడు ఉన్నప్పుడే జరిగింది. అలానే మీరు దివిసీమ ఉప్పెన వచ్చింది, అది కూడా కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడే వచ్చింది. అప్పుడు కూడా కర్కాటకంలో 79, ఆ తర్వాత ఇప్పుడే స్తంభించాడు ఈ సంవత్సరమే. ఇవన్నీ ఏంటంటే అండి, ఏదో కాకతాళీయంగా జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలు కావు, కొన్ని విపరీతాలను సూచిస్తున్నాయి. కలియుగం వచ్చిన తర్వాత 5000 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో చెప్పాడు దేశాలు అతలాకుతలం అవుతాయి. అలానే బాబా వేంగా చెప్పింది, నెస్ట్రోడమస్ చెప్పింది. అలానే వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద ఓక్ వృక్షం ఈఫిల్ టవర్ని ఇండికేట్ చేస్తూ చెప్పాడు ఆయన, అది కూలిపోద్దని నెస్ట్రోడమస్ చెప్పాడు. అలానే ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని ఆయన కూడా చెప్పాడు. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో గ్రహ సంచారం గురించి చెప్పిన అధ్యాయంలో దాని గురించి వివరణ ఉంది. ఓకే, దాని ప్రకారం ఇవన్నీ ప్రళయానికి సూచనల కింద చెప్పాడు.